హాయ్ అండి. ఈ ఆకు ఉడికించి ఇలా చేస్తే నడవలేని వాళ్ళు కూడా అరగంటలో లేచి నడుస్తారు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. సో మరి నరాల్లో వాపులు, నొప్పులు, అలానే కీళ్ళ నొప్పులు, వాత నొప్పులు, అలానే మోకాల నొప్పులు, మెడ నొప్పులు, చేతుల నొప్పులు ఇలా అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలతో ఈజీగా మనం అయితే తయారు చేసేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో నడవటానికి కూడా ఇబ్బంది పడే వారికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా నేను తీసుకున్నటువంటి ఈ ఆకు వచ్చేసి వాయిలాకు అంటారండి. పూర్వం పెద్దవాళ్ళు ఎక్కువగా మెడిసిన్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళు అనమాట. ఎక్కువగా డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి హాట్ వాటర్లో బాగా మరిగించి వాళ్ళు 25 రోజులకు కానీ లేదా 21 రోజుకి కానీ 11 రోజులకు కానీ ఇలా ఎక్కువగా స్నానం చేయించేవాళ్ళు కదండి. స్నానం చేయించేటప్పుడు ఈ విధంగా ఈ ఆకును స్నానం చేసే వాటర్లో వేసి మరిగించి పోసేవాళ్ళండి. మీ పెద్దవాళ్ళు ఉంటే అడగండి, చాలా చక్కగా వివరంగా చెప్తారు. సో ఈ వాయిలాక్ అనేది మనకి మెడిసిన్స్ వాల్యూ ఉన్నటువంటి ఆకండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఈ వాయిలాక్ని చాలా మరి చికిత్సలకు కూడా అంటే చాలా మన చర్మ సమస్యలకు కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. సో మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి, చాలా చక్కగా ఔషధ గుణాలు ఉన్నటువంటి వాయిలాక్ అండి. ఈ ఆకుని నేను ఒక గుప్పిడి ఆకునైతే తీసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఒక గిన్నెలో అయితే ఈ ఆకుల్ని వేసేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమేమి వేసుకోవాలనేది చెప్తానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా కట్ చేసుకున్నా కదండి, ఈ ఆకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం ఆకు తీసుకొని ఒక చిన్న కళాయిలో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలనేది చెప్తాను, అవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది కూడా చెప్తాను. దీనిలో వాము వేయాలి, వాయిలాకు, అల్లం, వెల్లుల్లి, అలానే నువ్వుల నూనె, ఆముదం నూనె ఇవన్నీ వేసుకొని మనం మరిగించుకోవాలన్నమాట. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది తెలుసుకుందాము. వాయిలాకు సాంప్రదాయంగా సుగంధం కోసం కొన్ని ఇంటి చిట్కాల్లో కూడా ఉపయోగిస్తారు. అయితే నొప్పిని ఈజీగా నయం చేస్తుందండి. అలానే వాములో ఉండే సుగంధ పదార్థాలు చర్మంపై ఉపయోగించినప్పుడు వేడి అనుభూతిని కలిగిస్తుంది. దానివల్ల మనకి ఆ నొప్పులు అనేవి తగ్గుతాయి. ఇంకా అల్లంలో ఉండే మళ్ళీ జంజర్ వంటి సమ్మేళనాలపై వాపు, నొప్పికి సంబంధించిన మరి నొప్పులు అనేవి తగ్గుతాయి. ఇంకా వెల్లుల్లండి, సల్ఫర్ కాంపౌండ్స్ అయితే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆరోగ్యపరంగా దీనిపై అనేక పరిశోధనలు ఉన్నాయి. చక్కగా వెల్లుల్లి అయితే మనకి అది వేడిని కలిగించి నొప్పును తగ్గిస్తుంది అనమాట. ఇంకా కర్పూరం అండి, కర్పూరం చర్మంపై చల్లదనాన్ని లేదా వేడి వంటి అనుభూతిని కలిగిస్తుంది. అయితే చక్కగా ఇది నొప్పులకు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ వేసుకోవాలి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆవ నూనె కూడా ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. సాంప్రదాయ మర్దనలో ఆవ నూనెను ఉపయోగిస్తారు. మర్దన వల్ల తాత్కాలికంగా కండరాలకు సౌకర్యంగా అనిపిస్తుంది. ఇంకా ఆముదం అండి, ఆముదాన్ని కూడా సాంప్రదాయంగా మర్దన కోసం ఉపయోగిస్తారు. కానీ తీవ్రమైన కీళ్ళు, కండరాల నొప్పులు ఉన్నా కూడా ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది. అయితే నొప్పి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, వాపు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆయిల్ని చక్కగా మనం మర్దన చేసినట్లు చేస్తే చక్కగా తగ్గిపోతుందండి. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నెలో ఆకంతా కట్ చేసుకుని వేసుకున్నాం కదా, కొంత ఆకుని తీసుకొని నేను ఇప్పుడు చిన్న కళాయిలో వేసుకున్నాను. తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూను, మెంతులు 1 స్పూను, వాము ఒక 1 స్పూను, అలానే 2 వెల్లుల్లి రెప్పలు దంచేసుకొని అందులో వేసుకోండి. అల్లం కూడా కొద్దిగా తీసుకొని దంచేసుకొని అందులో వేసుకోండి. ఇప్పుడు ఆవ నూనె ఒక 3 స్పూన్స్, నువ్వుల నూనె ఒక 3 స్పూన్స్, అలానే నువ్వుల నూనె, ఆవ నూనె, ఆముదం ఈ 3 కూడా సమపాల్లో తీసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్లు లెక్క తీసుకున్నాను. ఇంకా కొంచెం చాలేదని మళ్ళీ వేసుకున్నానండి. నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలని ఇందులో వేసుకుంటున్నాను. సో ఈ 3 కూడా మీరు చక్కగా సమపాల్లో తీసుకోండి. మీరు ఎంత తీసుకున్నా కూడా సమపాల్లో తీసుకోండి. సో ఈ ఆకుల్లో వేసేసి బాగా మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. ఎందుకంటే అది పొంగుతుందన్నమాట. నువ్వుల నూనె, ఆముదం, అలానే ఆవ నూనె 3 కలిపినటువంటి ఆయిల్ అయితే వేసాం కదండి. ఈ ఆకులు మొత్తం కూడా ఆ ఆయిల్లోకి దిగేటట్లుగా సారం అంతా కూడా దిగుతుంది కాబట్టి మరుగుతుంది. మరిగేటప్పుడు మనకి పొంగు అనేది పైకి వస్తుంది అనమాట. ఆ పొంగు మనకి అదంతా పొంగిపోకుండా దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి. సో ఇవంతా కూడా బాగా మరిగించుకున్న తర్వాత ఈ ఆయిల్ని ఎందులోకైనా స్ట్రైన్ చేసేసుకోవాలన్నమాట. స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ముందుగా నేను కొన్ని గిన్నెలో ఆకులను చూపించాను కదండి, ఆ గిన్నెలోకి కొద్దిగా పసుపు వేసేసి 1 లీటర్ వాటర్ పోసేసి బాగా మరిగించుకోవాలి. అలా మరిగించుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక బౌల్లోనికి స్ట్రైన్ చేసేసుకొని ఆ వాటర్లో ఒక నాప్కిన్ తీసుకొని బాగా గట్టిగా మనం కొద్దిగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఆ క్లాత్ని అందులో పెట్టేసి గట్టిగా పిండుకొని మీకు ఎక్కడైతే వాపులు, నొప్పులు, మోకాలు నొప్పులు ఉన్నాయో ఆ ప్లేస్లో కొద్దిగా ఈ విధంగా ఈ హాట్ వాటర్ క్లాత్తో చక్కగా మర్దన అంటే మొత్తం ఇట్లా అద్దుకోవాలి, కాపుకోవాలన్నమాట.
ఇలా కాపుకున్న తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ రెడీ అయింది కదా మనకి. ఈ ఆయిల్ని చక్కగా అది డ్రై అయిపోయిన తర్వాత ఆ కాటన్ క్లాత్తో ముందుగా మనం ఇలాగా కొంచెం హీట్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్లో ఆ క్లాత్ని ముంచేసి గట్టిగా పిండేసి మీకు నొప్పులున్న చోట ఇలా అద్దేసుకోండి. అద్దేసుకున్న తర్వాత బాగా తేమ లేకుండా డ్రై అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ని స్ట్రైన్ చేసుకొని ఎందులో అయినా మరి గాజు జార్లో స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే నైట్ టైంలో మీకు ఎక్కడైతే నొప్పులు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో రాసుకుంటే చక్కగా ఉపశమనం అయితే కలుగుతుంది. సో ఈ ఆయిల్లో కొద్దిగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే కర్పూరం వేసుకోవాలండి. నొప్పులకి అంటే ఇస్తారు, మెడికల్ షాపుల్లో దొరుకుతుంది, పచ్చ కర్పూరం అంటే ఇస్తారనమాట. అది ఒక చిటికెడు వేసేసుకుంటే ఇది మీరు ఎప్పుడైనా రాసుకున్నా కూడా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, కొద్దిగా గోరువెచ్చలు చేసుకోండి. ఈ ఆయిల్ని కొద్దిగా గోరువెచ్చలు చేసుకుంటే మంచి ఉపశమనం అయితే కలుగుతుంది. సో ఈ వాటర్ చూసారు కదండి, ఇవి వాయిలాకు పసుపు వేసి మరిగించుకున్నటువంటి వాటర్ అండి. ఇందులో కాటన్ క్లాత్ పెట్టేశాను, బాగా మరి కాలుతుంది కాబట్టి ఇలా స్లోగా పెట్టుకుంటున్నాను అనమాట. ఈ క్లాత్ని ఇలాగా బాగా హాట్ వాటర్లో పెట్టేసి బాగా పిండేసుకోవాలి. దాన్ని పిండేసుకుని మీకు ఎక్కడైతే నొప్పులు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ క్లాత్ పెట్టి మీకు ఎక్కడైతే నొప్పులు ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఈ క్లాత్ పెట్టి కాపుకోవాలి. ఇలా కాపుకున్న తర్వాత తేమ అనేది శుభ్రంగా ఆరిపోయిన తర్వాత మనం స్ట్రైన్ చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ చక్కగా మర్దనం చేయాలి. 5 నిమిషాల వరకు బాగా మర్దన చేస్తే ఇలా రోజు క్రమేణా రాస్తూ ఉంటే మీకున్నటువంటి నొప్పులు కానీ, బెణుకుడు నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ వాతం కానీ, ఇలా ప్రతి ఒక్క నొప్పి కూడా, మోకాల నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, ఇలా ప్రతి ఒక్క నొప్పి కూడా చక్కగా తొలగిపోతుందండి. నడవలేని వారు సైతం కూడా చక్కగా నడిపిస్తుంది. ఈ విధంగా మీరు రోజు చేస్తూనే ఉండాలని తగ్గేంత వరకు ఇలా చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం మరిగించుకున్నటువంటి ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ని ఇప్పుడు నేను ఒక గాజు బౌల్లోకి స్ట్రైన్ చేస్తున్నాను చూడండి. ఇలా స్ట్రైన్ చేసిన తర్వాత దీనిలో ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం అంటారండి. సో ఆ కర్పూరాన్ని ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది. మీరు ఎప్పుడు రాసుకున్నా కూడా కొద్దిగా హీట్ చేసుకుని ఆయిల్ని రాసుకుంటే మంచి ఉపశమనం అయితే లభిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. సో చాలామంది కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇంకా మనకి మెడిసిన్స్తో పని లేకుండా ఈ విధంగా మీరు ఇంట్లో ట్రై చేశారంటే అద్భుతంగా వర్క్ అవుతుంది. ఎన్నెన్నో మెడిసిన్స్ వేసుకొని మరి దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక ట్యాబ్లెట్లకి బదులుగా 10 ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. మన ప్రతి దానికి కూడా మరి ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఈ ఆయిల్ని మీరు రాసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.